హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2016లో వచ్చిన సూపర్ హిట్ కొరియన్ మూవీ ట్రైన్ టు బుసాన్ అనే సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఒక తండ్రి తన కూతుర్ని జాంబీల నుంచి కాపాడడానికి ఎంత దూరం వెళ్ళాడు, ఏమేం చేశాడు, చివరికి రక్షించాడా లేదా అనేదే ఈ స్టోరీ. సో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చిన్నోడు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక బయో ప్లాంట్లో ఏదో వైరస్ లీక్ అవ్వడం వల్ల వెహికల్ కి శానిటేషన్ లిక్విడ్ స్ప్రే చేస్తారు. ఆ వెహికల్ అలా ముందుకు వెళ్ళగానే ఒక జింకను ఢీ కొట్టి డ్రైవర్ బండి దిగి చూసి అరే బండికి ఏమన్నా అయిందా అని చూసుకొని వెళ్ళిపోతాడు. ఆ బండి అలా వెళ్ళగానే ఆ చనిపోయిన జింక జాంబీలాగా లేస్తుంది. కట్ చేస్తే మూవీలో మన హీరోని చూపిస్తారు. మన హీరో ఎవరో కాదు, స్క్విడ్ గేమ్ లో అందరినీ గేమ్ ఆడిస్తాడు కదా ఒక బ్రోకర్, వాడే వీడు. మనోడికి ఒక కూతురు ఉంటుంది. మన హీరో వాడి భార్యకి విడాకులు ఇచ్చుంటాడు. ఆ పాప ఇతని దగ్గరే పెరుగుతుంది. మన హీరో ఇంటికి వచ్చి వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చి బర్త్డే గిఫ్ట్ ఇస్తాడు. కానీ ఆ గిఫ్ట్ ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది. అందుకని మన హీరో వచ్చి నీకు ఏ బర్త్డే గిఫ్ట్ కావాలి అని అడిగితే నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి నాన్న అంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ డే మన హీరో అండ్ పాప కార్లో రైల్వే స్టేషన్కి వెళ్తుంటారు. దారిలో చాలా ఫైర్ ఇంజన్స్ అడ్డుగా వెళ్తుంటాయి. అది చూసి ఏదో పెద్ద సమస్య వచ్చిందని అనుకుంటారు. ఇక రైల్వే స్టేషన్కి వచ్చాక అందరూ ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ కదులుతుండగా ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయి ఎవరికి తెలియకుండా ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్ ఎక్కిన అమ్మాయి వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా కాలు కట్టుకొని ఒక దగ్గర కూర్చుంటుంది. సో మన హీరో కూతురికి టాయిలెట్ వస్తుంది. టాయిలెట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పిచ్చోడు టాయిలెట్లో కూర్చొని ఈ వైరస్ వల్ల అందరూ చచ్చిపోతారు అని చెప్తాడు. ఇంకా మన పాప వేరే టాయిలెట్కి వెళ్తుంది. అక్కడ మన డాన్లీ ఉంటాడు. డాన్లీ ఎవరో తెలుసు కదా, కొరియన్ సూపర్ స్టార్. ఆ డాన్లీ ఉంటాడు. లోపల మా వైఫ్ ఉంది, నువ్వు వెళ్ళి వేరే బాత్రూమ్కి వెళ్ళు అంటాడు. మన పాప వేరే కంపార్ట్మెంట్కి వెళ్తుంది. అయితే వైరస్ ఇన్ఫెక్ట్ అయిన అమ్మాయి జాంబీలాగా అయ్యి అక్కడ పడిపోతుంది. చెక్ చేయడానికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ని కొరికి జాంబీని చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ స్టూడెంట్స్ ఉన్న కంపార్ట్మెంట్లోకి వెళ్ళి అందరినీ జాంబీలు చేస్తారు. కొంతమంది తప్పించుకుంటారు. అలా ఒక్కొక్కరిగా ఒక్కో కంపార్ట్మెంటు వైరస్ అంతా పాకుతూ వెళ్తుంది. ఇక మన హీరో గాడు పాపను వెతుక్కుంటూ వచ్చి పాపను ఎత్తుకొని వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ మన డాన్లీ బాబాయ్ కూడా జాంబీని అటాక్ చేయడానికి వస్తే మన డాన్లీ బాబాయ్ 4 పీకి వాళ్ళ వైఫ్ని తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు. అయితే హీరో గాడు కంపార్ట్మెంట్ డోర్ని డాన్లీ బాబాయ్ రాకముందే క్లోజ్ చేస్తాడు. కానీ హీరో వాళ్ళ పాప ఆ అంకుల్ నాకు తెలుసు అంటే వెంటనే డోర్ తీస్తాడు. మన డాన్లీ బాబాయ్ జస్ట్ మిస్లో జాంబీల నుంచి తప్పించుకుంటాడు. అయితే వాటికి డోర్ ఓపెన్ చేయడం తెలియదని హీరో చెప్తాడు. మనం కంటికి కనపడడం వల్లనే అలా వెంటబడుతున్నాయి, సో మనం కనపడకుండా మనం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు డోర్కి పేపర్ని అంటిస్తారు. సో జాంబీలు కామ్ అయిపోతాయి. ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందని ట్రైన్ ఎక్కడ ఆగకుండా వెళ్తుందని డ్రైవర్ చెప్తాడు. ఇంతలో హీరో వాళ్ళ అమ్మ నుంచి హీరోకి ఫోన్ వస్తుంది. వాళ్ళ అమ్మ మాట్లాడుతుండగానే జాంబీలు అటాక్ చేస్తాయి. వాళ్ళ అమ్మ చనిపోతుందని హీరోకి అర్థమవుతుంది. రైలు నుంచి వెళ్తుంటే బయట దృశ్యాలు లోపల ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. బయట సిచ్యువేషన్ గురించి కూడా, ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి టీవీలో అనౌన్స్ చేస్తారు. కాసేపటికి ట్రైన్ డేజాన్ స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. అక్కడ మిలిటరీ ఆర్మీ ఉంది, సో అందరూ అక్కడే దిగండి అని డ్రైవర్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. మన హీరోకి డౌట్ వచ్చి డేజాన్లో ఉండే తన ఫ్రెండ్కి కాల్ చేసి నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంటాడు. వాడు అందరూ వచ్చే దారిలో కాకుండా వేరే దారిలో రా, అక్కడ నేను నా మనిషిని పంపిస్తాను, అతను మొత్తం చూసుకుంటాడు అని చెప్తాడు. ట్రైన్ డేజాన్ స్టేషన్లో ఆగుతుంది. స్టేషన్ మొత్తం నిర్మానుషంగా ఉంటుంది. అందరూ 1 by 1 వెళ్తుంటారు. ఈ ముసలోడు డేజాన్ స్టేషన్లో అంతా వరస్ట్గా ఉంది, నేను కనుక్కున్నాను, అంతా నాశనం అయిపోయింది, మనం ఇంజన్లో మన కాడికి బూసాన్ వెళ్ళిపోదాం, బూసాన్ బాగుంది అని ట్రైన్ డ్రైవర్తో అంటాడు. ట్రైన్ డ్రైవర్ ఒప్పుకోకుండా ఒకసారి చెక్ చేసి అందరిని కూడా తీసుకొస్తాను, బయట కనుక్కుంటాను అని బయటకు వెళ్తాడు. స్టేషన్ నిర్మానుషంగా ఉంటుంది. అందరూ ఒకవైపు వెళ్తుంటే హీరో వాళ్ళ పాప మరోవైపు వెళ్తారు. వీళ్ళతో పాటు ఒక పిచ్చోడని చెప్పానే, అతను కూడా వీళ్ళతో పాటు వస్తా అంటాడు. హీరో వాళ్ళ పాప ఎందుకు నాన్న మనం ఇలా వెళ్తున్నాం అంటే అక్కడ సేఫ్గా లేదు, అందుకే మనం ఇటువైపు వెళ్తున్నాం అంటాడు. అయితే హీరో వాళ్ళ పాప మనం కూడా అందరికీ చెప్దాం నాన్న, వాళ్ళని కూడా ఇటువైపే తీసుకొద్దాము అంటే వాళ్ళ గురించి నీకెందుకు, మనల్ని మనం కాపాడుకోవడమే ముఖ్యం అని చెప్పగానే పాప ఏడుస్తుంది.
ఇంతలో ఆ పిచ్చోడు అక్కడ నుంచి ఎవరో వచ్చేసరికి కలుద్దామని వెళ్తాడు. అది చూసి హీరో గారు కూడా వానెంబడ మెల్లగా వెళ్తుంటాడు. కట్ చేస్తే ఇక్కడ బయట ఎస్కలేటర్ దిగుతుండగా ఆర్మీ వాళ్ళందరూ కూడా జాంబీలు అయిపోయి ఉంటారు. ఆ ఆర్మీ వాళ్ళందరూ కూడా మన ప్యాసింజర్స్ పై అటాక్ చేస్తాడు. వెంటనే మన డాన్లీ బాబాయ్ అలర్ట్ అయ్యి వాళ్ళ వైఫ్ ని పక్కకు ఎక్కించేసి తను కూడా స్పీడ్ గా వెళ్తాడు. కట్ చేస్తే మన హీరోకి అప్పుడే ఫోన్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, ఎవరు కూడా రెస్పాండ్ అయితలేరు అని చెప్పగానే వెనక నుంచి జాంబీ వచ్చి ఆ పర్సన్ ని అటాక్ చేస్తుంది. వెంటనే ఇటువైపు చూడంగానే ఇక్కడ కూడా మన పాపపై జాంబీ అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. వెంటనే మన డాన్లీ బాబాయ్ వచ్చి పాపని కాపాడుతాడు. వీళ్ళు పాపని కాపాడి పాపని డోర్ దగ్గరికి తీసుకెళ్తాడు. మన హీరో మాత్రం జాంబీ మీద పడడం వల్ల ఆగిపోతాడు. డాన్లీ డోర్ ఓపెన్ చేసి హీరోని కాపాడుతాడు. కొంతమంది డోర్ క్లోజ్ చేసి అక్కడే ఉంటారు. మిగిలిన వాళ్ళు అందరూ ట్రైన్ ఎక్కుతుంటారు. అయితే ట్రైన్ పైన రూఫ్ నుంచి కూడా జాంబీలు కింద పడడం వల్ల డాన్లీ వైఫ్, హీరో పాప, ఆ పిచ్చోడు, ఒక ముసలామె సపరేట్ అయి వేరే కంపార్ట్మెంట్ ఎక్కుతారు. ముసలోడు తొందరగా ట్రైన్ స్టార్ట్ చేయమని డ్రైవర్ ని బెదిరిస్తాడు. ఇక్కడ డాన్లీ గాడు, హీరో గాడు, ఒక ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ డోర్ దగ్గర జాంబీలు డోర్ బద్దలు కొట్టుకొని వస్తాయి. కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ని జాంబీలు అటాక్ చేస్తాయి. లాస్ట్ కి డాన్లీ గాడు, హీరో గాడు, స్టూడెంట్ ముగ్గురే మిగులుతారు. ఎలాగోలా కష్టపడి వీళ్ళు ట్రైన్ ఎక్కుతారు. డాన్లీ ట్రైన్ ఎక్కడానికి హీరో హెల్ప్ చేస్తాడు. ట్రైన్ బుసానికి వెళ్ళడానికి డ్రైవర్ రూట్ క్లియర్ చేసుకుంటాడు. హీరో పాప, డాన్లీ వైఫ్ మరియు పిచ్చోడు ఆ ముసలామె ఉన్న కంపార్ట్మెంట్ లో జాంబీలు ఉండుంటాయి. వీళ్ళు మెల్లగా వెళ్లి బాత్రూమ్ లో దాక్కుంటారు. జాంబీలన్నీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. కాలేజీ స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి మేము సేఫ్ గా ఉన్నాం అని చెప్తాడు. డాన్లీ వైఫ్ డాన్లీ కాల్ చేసి మేము 13th కంపార్ట్మెంట్ లో ఉన్నాం అని చెప్తుంది. ఇక్కడ వీళ్ళేమో 9th కంపార్ట్మెంట్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళు అందరూ 15th కంపార్ట్మెంట్ లో ఉంటారు. వీళ్ళ ముగ్గురు డాన్లీ వైఫ్ ని, హీరో పాపని కాపాడడానికి 9వ కంపార్ట్మెంట్ నుంచి 13వ కంపార్ట్మెంట్ వెళ్ళడానికి చేతికి తాళ్ళు కట్టుకొని రెడీ అవుతారు. ఈ ముగ్గురు కలిసి జాంబీలను తొక్కుకుంటూ పోవాలని అన్ని కట్టుకొని బ్యాట్లు పట్టుకొని రెడీగా ఉంటారు. ఇక్కడ మంచి యాక్షన్ బీట్ లో కొట్టుకుంటూ ఒకరి ఒకరు హెల్ప్ చేసుకుంటూ పోతారు. మన డాన్లీ గాడు అయితే ఒక్కొక్కరిని కుక్కని కొట్టినట్టు కొడతాడు. అలా ఒక కంపార్ట్మెంట్ దాటుతారు. నెక్స్ట్ కంపార్ట్మెంట్ వచ్చేసరికి మన కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని చూసి మన స్టూడెంట్ కొట్టకుండా చూస్తూ ఉంటాడు. మన డాన్లీ అండ్ హీరో గాడు వాళ్ళ చేతిలో లాక్ అయిపోతారు. ఇంతలో ఒక టనల్ వస్తుంది. ట్రైన్ మొత్తం చీకటి అయిపోతుంది. దాంతో జాంబీలు అటాక్ చేయకుండా వాటికి కనపడకుండా అటు ఇటు చూస్తూ ఉంటాయి. ఎటు సౌండ్ వస్తే అటు వెళ్తుంటారు. దాంతో మనోళ్ళు వాటిని డైవర్ట్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా మన వాళ్ళకి అర్థమవుతుంది చీకట్లో జాంబీలకు కనపడదు. దాంతో మనోడు టనెల్స్ ఎక్కడున్నాయో చెక్ చేసి ప్లాన్ చేసి డాన్లీ వైఫ్ దగ్గరికి, పాప దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాళ్ళు 13th కంపార్ట్మెంట్ నుంచి 15th కంపార్ట్మెంట్ వరకు వెళ్ళాలి. నెక్స్ట్ 3 km టన్నెల్ వస్తుంది. దాన్ని దాటేలోపు వెళ్ళిపోవాలని మన హీరో ప్లాన్ చేస్తాడు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్ కి మెసేజ్ పెడతాడు. మేము మిగిలిన వాళ్ళతో వస్తున్నానని చెప్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు. వాడు ఇక్కడ మన ముసలోడు వాడు కూడా జాంబీ అయిపోయి ఉంటాడు, జాంబీ అయ్యే మెసేజ్ చేసి ఉంటాడు అని ముసలోడు అందరికీ చెప్తాడు. ఇక అందరూ ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు. ఇక్కడ టనల్ స్టార్ట్ అవ్వగానే మన హీరో వాళ్ళు లగేజ్ బ్యాగులు పెట్టే ప్లేస్ నుంచి వెళ్తుంటారు. అందరూ దిగి డోర్ దగ్గరికి వెళ్తారు. ఒక పిచ్చివాడు మాత్రం కాళ్ళు దిగేటప్పుడు స్లిప్ అయ్యి కింద పడతాడు. అయితే హీరో వాడిని కాపాడడానికి వెళ్తాడు. ఇంతలో టనల్ క్లోజ్ అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ డోర్ అవతల దాక్కుంటారు. ఓన్లీ మన హీరో ప్లస్ ఆ పిచ్చోడు మాత్రమే అక్కడ ఉంటారు. కింద సీట్ల కింద దాక్కుంటారు. జాంబీలు అటు వెళ్ళగానే పరిగెత్తాలి అనుకుంటారు. కానీ పిచ్చోడు కోక్ టిన్ పైన కాలు వేయగానే ఆ సౌండ్ కి జాంబీలన్నీ అటాక్ చేస్తాయి. నెక్స్ట్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తూ డాన్లీ డోర్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ ఒక జాంబీ తలకే అడ్డం పెట్టి డోర్ క్లోజ్ చేయడానికి వీలు లేకుండా చేస్తుంది. మిగిలిన వాళ్ళు ఆపోజిట్ లో కంపార్ట్మెంట్ ఎంట్రన్స్ లో డోర్ ఓపెన్ చేయమని అరుస్తారు. కానీ అవతల వాళ్ళు స్టూడెంట్ నోరు మూసి డోర్లన్నీ లాక్ చేసి పెట్టుంటారు. దీంతో హీరో గాడు డాన్లీకి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. స్టూడెంట్ కి డోర్ బద్దలు కొట్టమని చెప్తాడు. అయితే ఇక్కడ డాన్లీకి జాంబీ కలుస్తుంది. ఈ లోపు డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తారు. కానీ అందరూ కలిసి వాళ్ళు లోపల రాకుండా ఆపేస్తారు. డాన్లీ డోర్ కూడా క్రాక్స్ వస్తుంటాయి. మన హీరోకి వాళ్ళ వైఫ్ ని తీసుకొని వెళ్లిపోమని డాన్లీ చెప్తాడు. జాంబీలు డోర్ పగలగొట్టుకొని డాన్లీ మీద అటాక్ చేస్తాయి. అయినా సరే డాన్లీ చాలా కష్టపడి వాళ్ళని హోల్డ్ చేస్తాడు. ఇక్కడ హీరో గాడు వెళ్లి 15th కంపార్ట్మెంట్ డోర్ ని బలవంతంగా ఓపెన్ చేసి అందరినీ లోపలికి లాగుతాడు. కానీ ఒక్క ముసలామె మాత్రం అక్కడే ఉండి జాంబీలకి దొరికిపోతుంది. హీరో గాడికి కోపం వచ్చి ముసలోడిని కొడతాడు. కానీ ముసలోడు ఇంటెలిజెంట్ గా ఆలోచించి వీడికి కూడా వైరస్ సోకింది, అందుకే అటాక్ చేస్తున్నాడు అని అందరినీ రెచ్చగొడతాడు. ఇంకా హీరో వాళ్ళు నెక్స్ట్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తారు. కాలేజీ స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వీళ్ళతో పాటే వస్తుంది. లోపల ఉన్న వాళ్ళు మళ్ళీ వీళ్ళు రాకుండా బట్టలతో డోర్ ని లాక్ చేస్తారు. కానీ ఇందాక జాంబీలకు దొరికిపోయిన ఒక ముసలామె ఫ్రెండ్ వీళ్ళ వల్లనే నువ్వు ఇలా అయ్యావని ఫీల్ అయ్యి మెల్లగా వెళ్ళి జాంబీలకు డోర్ ఓపెన్ చేస్తుంది.
అంతే, అందరి మీద జాంబీలు అటాక్ చేస్తాయి. ఇక్కడ హీరో వాళ్ళు చూస్తుండగానే జాంబీలు అందరినీ లేపేస్తాయి. ట్రైన్ డ్రైవర్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ కారు. సో అందరూ సైలెంట్ గా కూర్చొని బయటకు చూస్తుంటారు. మన హీరో గాడు వాళ్ళ కంపెనీ వాడికి కాల్ చేసి బూసాన్ ఎలా ఉంది అని అడుగుతాడు. అక్కడ సేఫ్ గానే ఉంది, కానీ ఈ వైరస్ లీక్ అవ్వడానికి మన కంపెనీ కూడా కారణం అని అంటాడు. దాంతో మన హీరో ఫుల్ గా రిగ్రెట్ అవుతాడు. ఇంతలో ట్రైన్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తాడు. ఎదురుగా ఒక పెద్ద కంటైనర్ ట్రైన్ అడ్డంగా ఉంటుంది. ట్రైన్ డ్రైవరు మన పక్కనే ఇంకో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ లో మనం బూసాన్ వెళ్ళిపోదాం అని అనౌన్స్ చేస్తాడు. అందరూ కూడా జాగ్రత్తగా కిందికి దిగండి అని చెప్తాడు. ఇంకా మన ఈ కంపార్ట్మెంట్ లో ముసలవాడు ఇంకా ఎయిర్ హోస్టెస్ ఇంకా బాత్రూమ్ లో దాక్కుని బ్రతికే ఉంటారు. మన ట్రైన్ డ్రైవర్ వేరే ట్రైన్ వెతుక్కుంటూ వెళ్లి ఒక ట్రైన్ స్టార్ట్ చేసుకొని వస్తాడు. మన హీరో మరియు మిగిలిన పాప అందరూ కూడా కిందికి దిగి ట్రైన్ అవతలికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. ఇక్కడ ముసలవాడు ఇంకా ఎయిర్ హోస్టెస్ ఒకడు బ్రతికే ఉంటారు. మన ముసలోడు ఆ ఎయిర్ హోస్టెస్ ని జాంబీలపైకి తోసి వీడు బయటికి వచ్చి తప్పించుకుంటాడు. కట్ చేస్తే ఎదురుగా మంటలతో ఒక ట్రైన్ వస్తుంటుంది. అది వచ్చి హీరో వాళ్ళు ఉన్న ప్లేస్ లో గుద్దుకుంటుంది. దాంతో హీరో మరియు హీరో వాళ్ళ పాప డాన్లీ వైఫ్ ఒక పిచ్చోడు కూడా ఆ ట్రైన్ లో మధ్యలో ఇరుక్కుపోతారు. స్టూడెంట్ వాళ్ళ వరుణ్ మాత్రం తప్పించుకుంటారు. వాళ్ళు ముందుకు వెళ్ళడానికి వేరే ట్రైన్ ఎక్కుతారు. ఇంతలో ముసలోడు వచ్చి స్టూడెంట్ ఫ్రెండ్ ని జాంబీలపైకి తోసి వాడు తప్పించుకుంటాడు. స్టూడెంట్ ఫ్రెండ్ జాంబీ అటాక్ అవ్వడం వల్ల స్టూడెంట్ ఫ్రెండ్ జాంబీ అవుతుంది. స్టూడెంట్ ఏడ్చుకుంటూ ఆమెను ఎత్తుకుంటాడు. వాడిని కూడా అటాక్ చేసి ఇద్దరు జాంబీలుగా మారుతారు. ఇక్కడ ముసలవాడు ట్రైన్ డ్రైవర్ ని చూసి వాడి వైపు పరిగెడతాడు. డ్రైవర్ వీడిని చూసి హెల్ప్ చేద్దామని ట్రైన్ దిగి వీడిని కాపాడతాడు. కానీ జాంబీలు అటాక్ చేస్తాయి. ఈ ముసలివాడు కాపాడే ఛాన్స్ ఉన్న ముసలివాడు ఆ ట్రైన్ డ్రైవర్ ని కాపాడకుండా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరో వాడు ట్రైన్ గుద్దడం వల్ల కొంచెం అన్కాన్షియస్ అయిపోయి ఉంటాడు. హీరో పాప హీరోని లేపుతుంటుంది. వీళ్ళు రెండు ట్రైన్ల మధ్యలో ఇరుక్కుపోయి ఉంటారు. మన హీరో ఎలాగోలా ఒక హోల్ చేసి బయటకు వెళ్తాడు. కానీ ఈలోపు అద్దం పగలగొట్టుకొని జాంబీలన్నీ బయటకు వస్తాయి. దాంతో పిచ్చివాడు ఆ జాంబీలని హోల్ చేస్తాడు. ఇంకా హీరో పాప డాన్లీ వైపు కూడా ట్రైన్ అవతల వైపు వెళ్తారు. ముగ్గురు కలిసి వెళ్తున్న ట్రైన్ పై పరిగెడతారు. ఇంకా మిగిలిన జాంబీలన్నీ కూడా మొత్తం వీళ్ళ మీదికి వస్తూనే ఉంటాయి. ఎలాగోలా కష్టపడి పాపను డాన్లీ వైఫ్ ని కూడా పైకి ఎక్కించి హీరో కూడా పైకి ఎక్కుతారు. కానీ జాంబీలు ఒకదానికి ఒకటి పట్టుకొని ట్రైన్ ని స్లో చేసేలా ఉంటాయి. దీంతో హీరో వాటిని తంతు కిందికి నూకుతాడు. అమ్మయ్యా ఇంకా సేఫ్ రా బాబు అనుకుంటుంటే లోపల ముసలోడు ఆల్రెడీ జాంబీ అయి ఉంటాడు. కానీ వాడికి జాంబీ అయ్యాడని తెలియకుంటుంది. వచ్చి హీరో గారి దగ్గర నాకు భయం వేస్తుంది, నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని హీరోకు చెప్తే ఆల్రెడీ వైరస్ జాంబీ అయ్యావు, నీకు అర్థం కావట్లేదు అని చెప్పి దూరం ఉండు అని అంటే లేదు అంటూనే హీరో మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. ఇక్కడ ఇద్దరు ఒక చిన్న ఫైట్ కూడా అవుతుంది. హీరో గారిని కిందికి తోయడానికి మీద పడతాడు. దాంతో డాన్లీ వైఫ్ వచ్చి కాపాడడానికి వస్తే ఆమె మీదకి వెళ్తాడు. దీంతో హీరో ముసలోడికి చెయ్యి అడ్డు పెట్టగా ఆ ముసలోడు హీరోని కొరికేస్తుంది. ఇంకా ఎలాగోలా ఒక చైన్ సహాయంతో వాడిని కిందికి తోస్తాడు. ఇక హీరో గారికి జాంబీ కొరికేసిందని అర్థం అవుతుంది. వెంటనే వాళ్ళిద్దరిని ట్రైన్ లోపలికి తీసుకెళ్లి మీకు సేఫ్ గా అనిపించిన చోట ట్రైన్ ఆపండి, బూసాన్లో దిగండి అని చెప్తాడు. పాప వద్దు అనుకుంటారు, ఏడ్చుతారు. మనోడు ఏడ్చుకుంటూ డోర్ లాక్ చేసి బయటికి వస్తాడు. అలా జాంబీగా మారుతూ మన పాప చిన్నతనం గుర్తు చేసుకుంటూ అలా నవ్వుతూ ట్రైన్ నుంచి కిందకి పడిపోతాడు. ఇక్కడ పాప ఇది చూసి ఏడ్చుతూ ఉంటుంది. ఇంకా ట్రైన్ బూసాన్ లో ఎంటర్ అవుతుంది. బూసాన్ ఎంటర్ అవ్వగానే ట్రాక్ అడ్డంగా బ్యారికేడ్స్ వేస్తుంటారు. ఇక డాన్లీ వైఫ్ అక్కడ ట్రైన్ ఆపేసి మెల్లగా దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. బయట ఆర్మీ వాళ్ళు రెడీగా ఉంటారు. జాంబీలు అనుకొని వీళ్ళని కాల్చడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మన పాప స్కూల్లో డాడీ కోసం నేర్చుకున్న పాటని ఇక్కడ పాడుకుంటూ టనల్ బయటికి వస్తుంది. దాంతో ఆర్మీ వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. మూవీ చాలా బాగుందండి. ఫుల్ యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది. సో అందరూ కూడా చూడండి. అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.